వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో సాయి కుమార్ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి బంజారా సేవాదళ్ళు సంఘం నేతలు, అలాగే సాయి కుమార్ తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి వార్త తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక్కడికి వచ్చారు. మాట్లాడదాం ఒకసారి. అమ్మా, మీ పేరు? లావణ్య. మీరేమవుతారమ్మా సాయి కుమార్కి? నాకు మాది డ్రైవింగ్ స్కూల్ ఉంది, డ్రైవింగ్కి వచ్చేటోడు వాడు. అట్లా వాడు ఎడ్యుకేషన్ పర్సన్ తమ్మి, బాగా సివిల్స్ ప్రిపేర్ అవుతారు. సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి వాడు ట్రై చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, నేను బీజేపీ పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా. వాడు ఎప్పుడు మాట్లాడినా ఉద్యోగాల నోటిఫికేషన్స్, అక్క నోటిఫికేషన్స్ వస్తలేవు, నోటిఫికేషన్ల గురించి ఒక వీడియో తీయక్క అని వాడే నాకు కొన్ని పాయింట్లు రాసిచ్చేటోడు. గిది మాట్లాడక్క అని వాడు చెప్తుంటే ఆ పాయింట్లు నేను మళ్ళీ చాట్ జీపీటీలో చూసుకొని నేను చాట్ జీపీటీలో వెతకక్క అని చెప్పేటోడు. ఏదైనా వాడు ఎట్లా అంటే ఒక్క చిన్న చెడ్డలు వాట్లేని పిల్లోడు, బ్రైట్ ఫ్యూచర్ ఉన్న పిల్లగాడు తమ్మి. నేను చదువుకున్నా. వాడు సూసైడ్ చేసుకునే పిల్లగాడు అయితే కాడు. ఇదైతే 100% నిజం. వాడు సూసైడ్ చేసుకున్నంత పిరికోడు కాదు, అన్మెచ్యూరిటీ పర్సన్ కాదు, గార్వంగా పెరిగినోడు కాడు. ఎందుకంటే వాడు హాస్టళ్ళల్లో పెరిగిండు, వానికి ఎట్లుంటుందో తెలుసు. వాడు తిండి వాడు ఎట్లా అంటే, నిన్నమన్న ఒక హాస్టల్కి మారి, అరే నువ్వు చదువుకొని ఫ్యూచర్ ఉంటాడు, 1000-2000కి ఎందుకురా హాస్టల్ మారి, నువ్వు ఫుడ్ బాగుండదంటే, ఇంతకన్నా ఘోరంగా తిని పెరిగినాక నేను హాస్టల్లో అన్నాడు. వాడు 200% వాడు వద్దన్నా, ఒరే నీ డ్యూటీ నాకు చెప్పకరా, డ్యూటీ జోలు పాడుగాను, నాకు ఇనబుద్ధి అయితే లేదు, నువ్వు ఇంకేదన్నా చెప్పరా, డ్యూటీ జోలు పాడు. చివరిసారి ఎప్పుడు మాట్లాడారు సాయి కుమార్తో? నిన్న మాట్లాడక మొన్న 14 నిమిషాలు మాట్లాడి. నేను ఇప్పుడు చూసుకున్నా, మొన్న 14 నిమిషాలు 14 నిమిషాలు కూడా నేను ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్కి పోయి హాస్పిటల్ పరిస్థితులు ఇట్లున్నాయని ఒక వీడియో తీసినట్టు, అది ఇన్స్టాలో పెట్టనీకే. అరే ఇట్లా పోయొచ్చిన అక్క అంటే, పోయొచ్చిన, ఇంత నీచంగా ఉన్నాయిరా, ఇంత దారుణంగా ఉందిరా అంటే, అవునక్క అన్నాడు. అది చెప్పిండు. నీ డ్యూటీ ఎంత వరకు వచ్చిందిరా అంటే, డ్యూటీ పాస్పోర్ట్ ఏదో ఉంటుందంట, అది లాక్కున్నారక్క, నాకు డ్యూటీ ఇస్తలేరు, నేను డ్యూటీకి వచ్చినా కానీ నాకు ఆబ్సెంట్ వేసిర్రు, నాకు ఆబ్సెంట్, నీకు కావాల్సింది కూడా అదే కదరా అంటే, లీవ్ పెట్టినా అక్క అనేదో అన్న, సిఎల్పినా ఏదో అన్నాడు, ఏదో లీవ్ పెట్టినాక అన్నాడు, ఏదో లీవ్ పెట్టినాక నాకు ఇప్పుడు ఖాళీయే ఉందక్క అన్నాడు. మళ్ళా ప్రిపరేషన్కి దొరుకుతుంది అక్క. ఇప్పుడు డ్యూటీలో ఉన్న ఇబ్బందులను ఎప్పుడన్నా షేర్ చేసుకునేవాడు? అసలు ఎట్లా ఏముండేది ఏంటది? ఇప్పుడు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ టార్చర్ పెట్టి చంపారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు కదా, మీతో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా డ్యూటీలో ఇట్లా ఉండేది, ఈసారి ఇట్లా అనేవాడు అట్లా అన్న? వాస్తవం, వానికి ఫ్యామిలీ టార్చర్లు లేవు. వానికి ఫ్యామిలీ టార్చర్ కాదు, ఫ్యామిలీతో షేర్ చేసుకునేవాడు కదా అంటే కదా వాళ్ళ అమ్మ చెప్తుంది. వాడు నాకు ఏమంటారు, ఏదో పేర్లు చెప్పేటోడు. నాకు కంప్యూటర్ డ్యూటీ ఉంటుందంట, వీడికి నాలెడ్జ్ ఎక్కువ, వీడికి బేసికల్లీ నాలెడ్జ్ ఎక్కువ. ఆ కంప్యూటర్ డ్యూటీ వీడికి వద్దన్నా, వీడొద్దని వీడంటున్నాడు. నాది కాదు, నేను ఇన్ని రోజులు చేసిన, మళ్ళీ వాని ప్లేస్లో ఇంకొకరు వస్తే వాడు పోతాడు, ఇంకొకరిని రాణిస్తలేరు, నువ్వు అదే చెయ్యాలని వాళ్ళు అంటున్నారు. ఇది నిజం, అదే ఆ డ్యూటీ చెయ్యాలి. ఏదో డ్యూటీ అన్నాడు తమ్మి, నాకు వాడు తెలియదు. నాకు హాస్టల్ ఎందుకుంది? నాకు హాస్టల్ లేదు. నాకు వాడు డ్రైవింగ్ స్కూల్ ఉంటే పరిచయం, తర్వాత వాడు పొలిటికల్గా సబ్జెక్టులకు కానీ నేను ఏదన్నా మాట్లాడాలనుకుంటే, ఒక ఇన్స్టాలో పొలిటికల్ ఏమన్నా పెడుతుంటే, వాడు విద్యార్థుల సమస్యలు ఎట్లుంటాయి, ఎవరి సమస్యలు ఎట్లుంటాయి, రాజకీయ వ్యవస్థ ఎట్లుంది అన్నీ నాకు ఎక్కువ కన్వర్జేషన్ విశ్లేషించి చెప్పేటోడు. వాడు హాస్టల్ అవి కాదు, వాడు నిన్నమన్నా పోయి కూడా ఎక్కువ రోజులు కాలేదు, 4-5 రోజులే అవుతుంది హాస్టల్కి పోయి. వాడు విశ్లేషించి చెప్పేటోడు. వాని డ్యూటీల సమస్య అయితే, వాడు ఏదో కంప్యూటర్ డ్యూటీ వానికి ఇచ్చిరు తమ్మి. వాడు చేసి నైట్ పూట నా వల్ల అయితే లేదు, నాకు హెల్త్ బాగలేదు, నేను ఇది చేసి చేయలేకపోతున్నా అంటే ఇంకెవరినైనా ఇయ్యాలంట. వానికి ఇయ్యలేదు, వాళ్ళు ఇస్తేనే వీడు పోవాలంట. పై అధికారులు ఇప్పుడు ఇతని అవతల నాకు నా వల్ల కావట్లేదు అన్నప్పుడు నువ్వు అదే చెయ్యన్నారు. అరే సిఐ తిట్టిండాక నన్ను ఈరోజు ఒక 4-5 డేస్ బ్యాకే, ఎక్కువ కూడా కాదు, సిఐ తిట్టిండాక ఈరోజు వాడు ఏసీపీ ఎవరో ఉంటారు కదా, ఆయనకి ఎవరితోటో ఫోన్ చేయించిండు. ఫోన్ చేపిస్తే ఆయన వీడిని తిట్టిండంట, సిఐ అంటే ఆయన సిఐ వీడిని తిట్టిండు. ఓరోరికి ఎందుకు ఫోన్ చేయించినావు, నువ్వు ఏసీపీ సార్కి ఫోన్ చేపిస్తావా
అని తిట్టిండంట. తిట్టినాక నాకు ఇది నేను చేయలేకపోతున్నా, నా హెల్త్ బాగాలేదు, నేను ఈ ప్రెజర్ పడలేను అని చెప్తే రైటర్ నన్ను టార్చర్ పెడుతున్నాడక్క. న్యాయంగా నాది అడిగితే నాకు చేస్తలేరక్క. రైటర్ నాకు టార్చర్ పెడుతున్నాడక్క. రైటర్ లాక్కున్నాడు, ఏదో పాస్పోర్ట్ అయితే డ్యూటీ పాస్పోర్ట్ లాక్కున్నారంట, ఆబ్సెంట్ వేస్తున్నారు. డ్యూటీ పాడుగాను వదిలిపెట్టరా, నీవే వదిలిపెడతా అంటున్నావు కదరా, వదిలిపెట్టరా, నువ్వు పోయి ప్రిపరేషన్ అవుతావంటే కదంటే అదే చూస్తున్నాక్క అన్నాడు. వానికైతే డ్యూటీ టార్చర్, వాడు సచ్చటోడు ఆడతాం, సచ్చకం అయితే మరీ దారుణం తమ్మి. వాడిని పనిష్మెంట్ ఇస్తే అది మనకు ఒక వరం తెలుసా. వాడు ఏదో ఆఫీసులు ఉంటాయంట, ఏదో అటాచ్ చేస్తారో ఇంకేదో చెప్పేది, నాకు కరెక్ట్గా గుర్తుకులేదు. నాకు ఆ అటాచ్ చేస్తే నేను పోదునక్క, నాకు పనిష్మెంట్ ఇస్తే నేను పోదునక్క, పనిష్మెంట్ ఇస్తే నేను ఈ నుంచి పోదునక్క అన్నాడు. పోయి వాడి ప్రిపరేషన్ అయిపో. వాడికి ఇదివరకు ఎవరో మాడుగుల్లా ఒక కానిస్టేబుల్ ఎవరో ఉండి, నేను అక్కడ పోతే సాయన్న నువ్వు ఇక్కడ రా అని చెప్పిండ. మరి అప్పుడు పోవునుంటే అయిపోవు కదరా అంటే అప్పుడేదో నేను పోలే అక్క ఏదో అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులు ఏదో చెప్పిండు వాడు. మన డ్యూటీ లాంగ్వేజ్ నాకు తెలియదు కదా తమ్మి, నాకు అర్థమైతే లేదు. వాడైతే 100% తమ్మి. వాడు సూసైడ్ చేసుకుంటాడు కాడు. వాడికి బతుకు మీద మస్తు పట్టింపు ఉంది తమ్మి. నేనేదో ఒకటి సాధించాలి, నేను ఒక ఆఫీసర్ని అవ్వాలి, నేను సొసైటీకి చెయ్యాలి. వాడికి ఈ వ్యవస్థ మీద ఈ ఎప్పుడు ఒక మాట అనేటోడు, బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంటు, అంత టార్చర్ ఉంటుందక్క కానిస్టేబుళ్లకు, అంత టార్చర్ ఉంటుందక్క అనేటోడు. అరే వాళ్ళైనా కాకి యూనిఫామ్, మీదైనా కాకి యూనిఫామే కదరా అనేది. వాడు మన్న కూడా టార్చర్ ఉంటుందక్క అంటే, అరే వాళ్ళు ఇప్పుడైనా సిఐలు ఎస్ఐలు మీ నాలెడ్జ్కి సరే పోర్రా, వాళ్ళు ఏదో అప్పుడు కొట్టిర్రు అంత ఉంటుందిరా అంటే ఉంటుందక్క అన్న తమ్మి. నిజంగా చెప్తున్నా, వాడైతే అపరం మేధావి తెలుసా ఎడ్యుకేషన్ విషయం వల్ల. వాడెప్పుడు విలువయ్యరక బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ పనికి వాళ్ళ డ్యూటీ వదిలేయరా అంటే వాడు కొట్టుకునేటోడు తమ్మి. వానికి ఏదన్నా ఇట్లా ఏమో పనిష్మెంట్లు ఏమో ఇచ్చి పాడవుతారంట కదా, ఇస్తే వాడు ఏదన్నా జాబ్ కొట్టుకుని తమ్మి. ఏడాది ఏదో ప్రొవిషన్ పీరియడ్ అయిపోయింది ఏదో చెప్పిండు, అది వాడిని అట్లా తీసి పడేసినా వాడు ఇంకేదైనా జాబ్ కొట్టుకునేటోడు. వాడైతే నిజంగా చెప్తున్నా తమ్మి, శని జాలక వాని సావు కోసం ఈ కానిస్టేబుల్ డ్యూటీకి వచ్చిండు. రాకపోయినా బాగుండు వాడు నిజంగా. అది ఇప్పుడు ఆమె ఈ సాయి కుమారు ఈమె దగ్గరే డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అలాగే ఒక మెంటర్ లెక్క ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఏదైనా సమస్య ఉన్నా ఆమెతోనే షేర్ చేసుకునేవాడు. తర్వాత ఇంకా ఏదైనా ఇక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు కలిగే ఇబ్బందులన్నీ కూడా చెప్పేవాడని చెప్పి ఆమె చెప్తా ఉంది. సో లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు కూడా ఈ డ్యూటీలో ఉన్నటువంటి టార్చర్కి సంబంధించి ఈమెతో కూడా షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి సాయి కుమారు మరి నిజంగా ఏం జరిగింది, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరైనా ప్రేరేపించారో, వాళ్ళు ఇక్కడ టార్చర్ వల్ల అతను చేసుకున్నాడా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం చంపేశారు, లిటరల్గా అతన్ని వేధింపులకు గురి చేసి చంపేసి ఉరివేశారు అని ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో చూడాలి ఉన్నతాధికారులు దీని మీద ఏం స్పందించారు. ఎందుకంటే వాళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ళందరూ రావాల్సింది ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్తేనే ఇక్కడి నుంచి కదులుతామని చెప్తా ఉన్నారు. మరి పై అధికారులు ఏం చేస్తారో చూడాలి.